బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 5 రోజులుగా ముద్రగడ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు సంబంధించి రోజు రోజుకి ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అటు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముద్రగడ దీక్ష కొనసాగుతోంది. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన బంధువుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన కాపు నేతల్ని ప్రజల్ని అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అటు బంధువుల్ని కూడా లోపలికి రానివ్వట్లేదు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు అనేక మంది నాయకులు, నేతలు కూడా గత 4 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ వీటిని అడ్డుకుంటూ అవసరస్తులతో పాటు పోలీస్ స్టేషన్లు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ 5 రోజులు గడవడంతో ఆ ముద్రగడ కుటుంబీకులందరూ కూడా ఆరోగ్యం కూడా క్షీణించి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నటువంటి బంధువులను కూడా పోలీసులు నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కొద్ది క్షణాల క్రితమే ఆయనకు సంబంధించినటువంటి ఆయన అత్త గాని, ఆయన తమ్ములతో పాటు పలువురు దాదాపు 10 మంది రక్త సంబంధికులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో లాస్ట్ సమీప ప్రాంతానికి వచ్చేటప్పటికి పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే వాళ్ళు మేము స్వయాన ఆయన రక్త సంబంధికులు అని, ఆయన అత్తగారు, ఆయన కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు వినిపించుకోకుండా వాళ్ళని అక్కడే దాదాపు గంట సేపు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బంధువులైన తమను కూడా వెళ్ళనివరా అని వాళ్ళు నిలదీసిన సమయంలో కేవలం 3 మాత్రమే వాళ్ళు లోపలికి పంపించడానికి అంగీకరించి వాళ్ళు మాత్రమే ప్రస్తుతం లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దారుణ చర్యలు మాత్రం సర్వత్రా కాపు ప్రజలతో పాటు ఇతర వర్గాల ప్రజాప్రతినిధులు ప్రజలు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఉగ్రవాది కాదని, ఆయన ఒక కాపు సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని చేపడుతుంటే ఇంత దారుణంగా బంధువులను కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వస్తున్న బంధువులను కూడా వెళ్లకుండా అడ్డుకోవడం సమంజసం కాదనే విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క ఆయన ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. ఆయన అయితే ఏ విధమైనటువంటి ఆహారాన్ని ముట్టుకోవడం లేదు, కనీసం రక్త పరీక్షలకు కూడా ఆయన అంగీకరించడం లేదు. మరో పక్క ఆయన కుమారులు బాలు, గిరులు కూడా ఆయనతో పాటు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఆయన భార్యతో పాటు కోడలు మాత్రం వైద్య సేవలను పొందుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మిగిలిన ముద్రగడతో పాటు ఆయన కుమారుల పరిస్థితి కూడా అంతకంతకు దిగజారుతుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఆయన బంధువర్గంతో పాటు కాపుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బయట వ్యక్తులను ఎలాగో రానివ్వకపోయినప్పటికీ కూడా కనీసం బంధువుల్ని సంబంధికులను కూడా రానివ్వకపోవడం దారుణమైన మండిపడుతున్నారు. రేవతి, రైట్. డాక్టర్లు ముద్రగడ ఆరోగ్యంపై ఏ విధమైన వివరణ ఇస్తున్నారు గోపి? అయితే ముద్రగడ ఉద్యమానికి సంబంధించి ఆయన తొలికి నుంచి కూడా గత 5 రోజులు కూడా ఆయన వైద్య సేవలకు అంగీకరించడం లేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి వైద్య బృందం ఆయన్ని ప్రత్యేకంగా పరీక్షించడానికి వెళ్ళడం, ఆయన కూడా ఇంత ఓపిక లేకపోయినప్పటికీ కూడా ఆయన 2 చేతులు జోడించి నా వద్దకు రావద్దు, నేను బాగానే ఉన్నా, నాకు వైద్యం చేయొద్దని మాత్రమే చెబుతున్నట్లు డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ నా వల్ల నేను చనిపోతే కనుక ఆ కేసు మీ మీదకి వస్తుంది, మీరు వైద్యం చేయలేదని బయట వస్తే కనుక మీకు నేను కాగితం రాసిస్తానని, లెటర్ రాసిస్తానని, నా సాగుకు నేనే కారణం తప్ప వైద్యులకు లోపం లేదని చెప్పి నేను కాగితం రాసివ్వడానికి, లెటర్ రాసివ్వడానికి కూడా సిద్ధమేనని చెప్పి ముద్రగడ కూడా వైద్యులు తెలిపారు. ఆయన ఒకే ఒక లక్ష్యంతో తన ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే కాపు ఉద్యమానికి సంబంధించి అమాయక ప్రజలు ఉన్నారో, నేను పిలిపిస్తే అమాయకులు లక్షలాదిగా అక్కడికి తరలి వచ్చారు, ఉద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా అమాయకులు నా పిలుపు మేరకు అక్కడికి వచ్చి కేసులు ఇరుక్కుపోవడం అనేది నాకు ఆత్మను కలిగిస్తోంది. వారిపై కేసులు వద్దు, మా మీద కేసులు పెట్టండి, నాతో పాటు నాతో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టండి, కానీ అమాయకులపై కేసులు వద్దు, అరెస్టులు వద్దని తొలుత నుండి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు.
చేస్తున్నారు. ఆ మేరకు ఆన్ని కూడా తీసుకుని గతంలో ఆయన దీక్ష నిర్వహించడం జరిగింది. అయితే దాన్ని అధిగమించి ప్రభుత్వం ప్రస్తుతం అరెస్టులు నిర్వహించిన నేపథ్యంలో ఈయన దీక్ష చేపట్టారు. అయితే ఇప్పుడు కూడా ఆయన అదే డిమాండ్ చేస్తున్నారు. ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడిచిపెట్టి వారిపై కేసులు లేకుండా చేస్తే తప్ప తాను దీక్షను విరమించబోనని, అప్పటి వరకు ఆహారం ముట్టనని, అప్పటి వరకు వైద్య సేవలు కూడా పరీక్షలు కూడా చేయించుకుని చెప్పి ముద్రగడ పద్మనాభం వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది. రేవతి రైట్. అయితే ఈ విధంగా ముద్రగడ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వాధికారుల స్పందన ఏ విధంగా ఉంది, ముద్రగడ డిమాండ్లపై ఏ విధంగా వారు వివరిస్తున్నారు? అయితే దాదాపు 4 రోజుల పాటు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నప్పటికీ 5వ రోజు కూడా గడుస్తున్న నేపథ్యంలో అయితే ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ మేము ఇక ఈ రోజు గడిస్తే మా భద్రతను మేము మా చేతుల్లో ఉండనివ్వలేమని, మేము భద్రతను కట్టుదిట్టం చేసే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు సైతం ఇండైరెక్ట్ గా మన వద్ద ప్రస్తావించడం జరిగింది, మీడియా వద్ద కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే 4 రోజులుగా ఆహారాలు లేకుండా కనీసం రాత్రి పగలు కూడా పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ ఒక్క కాపు ఉద్యమాన్ని జరగనివ్వకుండా కాపు ఉద్యమకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ నిరంతరం వాళ్ళు ఎండనక తెరిపిస్తూ ఉన్నారు. అయితే ఇక ఈ 4 రోజులుగా చేసినటువంటి డ్యూటీ రీత్యా ఇక ఇంకొక రోజు 2 రోజులు గడిచినట్లయితే మాత్రం మేము అసలు ఈ ఉద్యమాన్ని నిలిపి చేసే పరిస్థితి అయితే లేదని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యమం కూడా ఏదైనా మధ్య చర్చలకు నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి కాపు నేతల సమావేశం దృష్ట్యా ఇది చర్చల వైపు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ చర్చలకు ప్రభుత్వం కూడా ఈ ముద్రగడ డిమాండ్లకు అంగీకరిస్తే కనుక ఆ ముద్రగడ దీక్ష నిర్మించే అవకాశం ఉంది. అయితే ముద్రగడ మాత్రం ఆయన కేసులను ఎత్తేయాలి, బేసరెత్తుగా వాళ్ళని అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్ మాత్రం ఇప్పటికీ వీడడం లేదు. మరి ఆ డిమాండ్ కు ప్రభుత్వం ఏ విధంగా తలొగ్గుతుంది, ఆ డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చేందుకు అంగీకరిస్తుందా లేదా అన్నది మాత్రం సందిగ్ధంగా ఉంది. రేవతి రైట్. థ్యాంక్ యూ గోపి.